గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ సాహితీ నిశాంత్. అందరు ఎలా ఉన్నారు? ఒక బ్యూటిఫుల్ ప్లేస్ కి అయితే మిమ్మల్ని తీసుకెళ్తాను అండ్ మంచి ఇన్ఫర్మేషన్ కూడా మీతో షేర్ చేసుకుంటాను. వీడియో కంప్లీట్ గా చూడండి. అండ్ మెయిన్ గా నేను ఒక విషయం చెప్పాలి. మేము ఈ ప్లేస్ కి వెళ్తున్నప్పుడు అయాన్ష్ ఇలా కొంచెం సేపు డ్రైవ్ చేశాడు. అది ఒక షార్ట్ వీడియో పెట్టాను. దానికి చాలా నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి. చాలా అంటే ఒక 90% పాజిటివ్ తీసుకున్నారు, ఒక 10% నెగిటివ్ తీసుకున్నారు. నేను ఎక్కువ నెగిటివ్ కామెంట్స్ని అంత పట్టించుకోను. కాకపోతే నా సైడ్ నుంచి నేను ఇవ్వాలనుకున్న క్లారిటీ ఇస్తాను. చాలా మంది బేబీకి అలా డ్రైవింగ్ ఎలా ఇచ్చేస్తారు, అది అంత సేఫ్ కాదు, మీరు బాగానే ఉండొచ్చు, ఎదుటి వాళ్ళకి ఇబ్బంది అవుతుంది అని చాలా మంది కామెంట్స్ చేశారు. మేమిద్దరం ఎడ్యుకేటెడ్, అంత ఆలోచించకుండా అయితే ఏది చేయమండి. జస్ట్ మా హస్బెండ్ డ్రైవ్ చేస్తుంటే అక్కడ అయాన్ష్ నేను కూడా చేస్తాను నాన్న అని ఒళ్ళో కూర్చుని వాడు ఏదో స్టీరింగ్ అట్లా తిప్పుతున్నాడు అంతే. మీరు వీడియో క్లియర్ గా చూస్తే తెలుస్తుంది, అక్కడ డ్రైవింగ్ మా హస్బెండే చేస్తున్నారు. స్టీరింగ్ కూడా ఏం కంప్లీట్ గా అయాన్ష్ కి ఇచ్చేయము. అయాన్ష్ అలాగా కార్ ఎలా డ్రైవ్ చేస్తున్నట్టు అట్లా స్టీరింగ్ పట్టుకున్నాడు అంతే. తను డ్రైవ్ చేస్తుంటే తనతో పాటు అయాన్ష్ ఆ స్టీరింగ్ ని పట్టుకున్నాడు. అక్కడ క్లియర్ గా మీరు మా హస్బెండ్ హ్యాండ్ చూస్తే తెలుస్తుంది. మాకు గానీ మా బేబీకి కానీ ఇబ్బంది అయ్యే పనే మేము చేయము. అలాంటిది ఎదుటి వాళ్ళకి ఇబ్బంది అయ్యే పని ఎందుకు చేస్తాము? సో కామెంట్ చేసే ముందు ఒక్కసారి వీడియో క్లియర్ గా చూస్తే అక్కడ ఏం జరుగుతుంది అనేది మీకు అర్థం అవుతుంది. సో ఇంకెప్పుడైనా కామెంట్ చేసే ముందు ఒక్కసారి చూసి కామెంట్ చేయండి. సో ఇప్పుడు వీడియోలోకి వచ్చేస్తే ఒక మంచి బ్యూటిఫుల్ ప్లేస్ కి తీసుకెళ్తా అని చెప్పాను కదా. మేము వీరవాసరం వచ్చాము. ఇక్కడ వీరవాసరంలో ఇలా మనకి ఓల్డ్ ఫర్నిచర్స్ లేదా పాతకాలపు కొన్ని వస్తువులు ఉంటాయి కదా, అవన్నీ ఇక్కడ దొరుకుతాయి. నాకు ఇలా పాతకాలంలో వాడిన వస్తువులు అంటే చాలా ఇష్టం. అసలు అప్పుడు మొత్తం డిజైనింగ్ అంతా చాలా డిఫరెంట్ గా ఉంటుంది కదా, సో అంత ఇష్టం నాకు. సో అలాంటిది వెళ్ళంగానే స్టార్టింగ్లోనే బ్యూటిఫుల్ చైర్స్ కనిపించాయి. అసలు ఎంత బాగున్నాయి అంటే నాకు చాలా నచ్చేసాయి. అండ్ అవి చాలా వెయిట్ ఉన్నాయి, అసలు లేపడానికి కూడా అవ్వలేదు. ఫస్ట్ నేను లేపడం కష్టంగా ఉంది అంటే మా హస్బెండ్ నేను కామెడీ చేస్తున్నా అనుకున్నారు, బట్ తర్వాత అర్థమైంది తనకి చాలా వెయిట్ ఉన్నాయి. నేను చెప్పాను, నమ్మలేదు కదా. అండ్ ఇక్కడ చాలా ఐటమ్స్ ఉన్నాయి. అక్కడ చాలా షాప్స్ ఉన్నాయి, కాకపోతే ఈ షాప్లోనే నాకు ఇవి కలెక్షన్ ఎక్కువ నచ్చాయి. అండ్ ఈ కృష్ణుడు విగ్రహం అయితే నాకు ఎంత బాగా నచ్చేసిందో. ఇవన్నీ మొత్తం ఇత్తడితో చేసినవి. నేను చూపించాను కదా ఇందాక చైర్స్, అది సెట్ ఇలా ఉంటుంది. అంటే మిడిల్లో ఒక టేబుల్ అండ్ 2 చైర్స్. యాక్చువల్గా ఈ పెద్ద పెద్ద ఐటమ్స్ ఏంటంటే వెయిట్ని బట్టి ఇస్తారు. అంటే కేజీ ఇంత కాస్ట్ అని ఉంటుంది కదా, అది ఎన్ని కేజెస్ ఉంటే దాన్ని బట్టి ఇస్తారు. జస్ట్ ఆ టేబుల్ అండ్ 2 చైర్స్ వచ్చేసి 1,20,000 నుంచి 1,50,000 మధ్యలో ఉంది. ఎందుకంటే అవి వెయిట్ చాలా ఎక్కువ ఉన్నాయి కదా, సో అందుకనే అంత కాస్ట్ పడుతుంది. అండ్ ఇక్కడ చాలా కలెక్షన్ ఉంది. అసలు ఎన్ని ఐటమ్స్ ఉన్నాయంటే చూస్తుంటే ఇంకా ఇంకా ఉన్నాయి. అవన్నీ కూడా నీట్ గా ఇలా చిన్న బీరువాల్లో పెట్టి స్టోర్ చేశారు. నాకు ఆ టేబుల్ అండ్ చైర్స్ అయితే చాలా నచ్చేసాయి, తీసేసుకోవాలి అనిపించే అంత నచ్చాయి. కాకపోతే ఇప్పుడు మేము ఉంటున్న హౌస్ కి ఆ డిజైన్ అనేది సెట్ అవ్వదు, సో అందుకనే తీసుకోలేదు. అండ్ కాస్ట్ కూడా కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపించింది. నాకు మండువా ఇల్లు అంటే చాలా ఇష్టం, అది ఒక డ్రీమ్ అన్నమాట. ఎప్పటికైనా మండువా ఇల్లు కట్టుకోవాలి అనేది ఉంది. సో అలాంటి హౌస్ కట్టుకున్న తర్వాత కంపల్సరీ అవి నీకోసం కొనిస్తాను అన్నారు తను. సో అలాంటి ఇంట్లోకి ఇలాంటి ఫర్నిచరు, ఇలాంటి డెకోర్ ఐటమ్స్ అయితే చాలా బాగా సెట్ అవుతాయి కదా. ఇక్కడ కొన్ని ఐటమ్స్ అయితే అసలు మేము ఎప్పుడూ చూడలేదు. అంటే ఏదో ఫొటోస్ లో అలా చూడడం తప్ప రియల్ గా అయితే ఎప్పుడూ చూడలేదు. అండ్ అది చూడడానికి చిన్న క్లాక్ లా ఉంది కదా, అదేంటంటే సౌత్ నార్త్ ఇండికేషన్ చూసుకోవడానికి. చాలా మంచి కలెక్షన్ ఉంది ఆ షాప్ లో. ఈ ఫోన్ అయితే నాకు చాలా నచ్చేసింది. చాలా యూనిక్ గా ఉంది కదా. నార్మల్ ఫోన్స్ చూసాం కానీ ఇలాంటిది ఎప్పుడు చూడలేదు. అసలు దాన్ని ఎలా యూస్ చేయాలో కూడా అర్థం కాక నేనైతే అన్ని ట్రయల్స్ వేస్తున్నాను. అయాన్ష్ కి అయితే ఆ కారు చాలా నచ్చేసింది. ఇంకా వెళ్ళిన దగ్గర నుంచి దాంతోనే ఆడుకుంటున్నాడు. అదేమో చాలా వెయిట్ ఉంది, అది ఎక్కడ కాలు మీద పడేసుకుంటాడో అని నా భయం నాది. వీడియో రా, ఇద్దరికిద్దరు సరిపోయారు. అలా అలా అనకూడదు, అది డాగ్ కాదు. అదే పారిపోతుందానా, కరిసిద్ది అంటున్నాను. చూపి శంక ఊదు. సౌండ్ రాదు కదా, షో పీస్ అంతే కదా.
నేనే రాసి సౌండ్ ఏం రాదండి. జస్ట్ షో పీస్ అంతే కదా. ఏదైనా పూజ కూడా పెట్టుకోవడానికి లేదా హ్యాంగింగ్ చేసుకోవడానికి చేస్తాను. భలే ఉంది. ఏ నువ్వు చేయకూడదు, ఊతే రావాలి. ఫినిషింగ్ భలే ఉంది కదా. ఈయన ఎవరు, దేవుడా? విష్ణు అవతారా? ఆ శంఖం మీద డిజైన్ చూసారా ఎంత బ్యూటిఫుల్గా, ఎంత డీటెయిల్డ్గా ఉందో. ఇదివరకు కాలంలో అన్నీ చేతితోనే చేసేవాళ్ళు, ఇప్పుడు అన్నీ మిషన్ మేడ్ వచ్చేసాయి. అప్పుడు చేతితో చేసిన డిజైన్స్ ఇప్పుడు మిషన్తో కూడా అంత నీట్గా రావేమో అనిపిస్తుంది ఆ డిజైన్స్ చూస్తుంటే. అందుకనేమో ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు. అండ్ ఈ ఫ్రేమ్స్ చూసారా ఎంత పెద్దగా ఉన్నాయో. నేను ఫస్ట్ టైం చూస్తున్నాను ఇంత పెద్ద ఫ్రేమ్స్ని. ఒక పెద్ద వాల్ మొత్తం ఫిల్ అయ్యే అంత పెద్ద ఫ్రేమ్స్ ఉన్నాయి ఇక్కడ. అక్కడ ఫర్నిచర్ కూడా కలెక్షన్ చాలా బాగుంది. పాతకాలంలో యూస్ చేసే కబోర్డ్స్ కానీ, పెద్ద పెద్ద బాక్సెస్, అండ్ ఈ డ్రెస్సింగ్ టేబుల్ చూడండి ఎంత బాగుందో కదా. ఇలాంటివి అసలు ఎక్కడా దొరకట్లేదు. అండ్ ఇప్పుడు చేద్దామన్నా కానీ అప్పటి లుక్ అయితే ఎగ్జాక్ట్ గా రాదు. అండ్ ఈ ఉయ్యాలు కూడా నాకు చాలా నచ్చింది. ఇవన్నీ కంప్లీట్ గా టేక్ తో చేసినవి. ఇక్కడ ఇంకా పందిరి మంచాలు అండ్ హౌసెస్ కి యూస్ చేసే పెద్ద పెద్ద పిల్లర్స్ కూడా ఉన్నాయి. లూపు ఎక్కించకూడదు, ఊపాలంతే. ఊపాల చిన్న పాపనేసి ఊపాలి అందులో. చాలు దా. ఇవి చూసారా పాతకాలంలో క్యారేజీలు తీసుకెళ్లేవాళ్ళు కదా, అవన్నీ ఉన్నాయి ఇక్కడ. అండ్ ఈ లాక్ కూడా నాకు చాలా నచ్చింది. ఫిష్ షేప్ లో ఉంది అండ్ దీనికి కీ కూడా ఉంది. నేను ఇంకా కొన్నే తీసాను. అక్కడైతే కలెక్షన్ చాలా ఉంది. మనకు ఓపిక ఉండాలే కానీ అన్ని ఓపిక్ గా చూసి మనం మంచి బ్యూటిఫుల్ డెకరేటివ్ ఐటమ్స్ అయితే తీసుకోవచ్చు. నీ బొమ్మల వరకు నువ్వు తెచ్చేసుకున్నావా? అటు చూడ, ఆడికి ప్యాక్ చేయించి తెచ్చేసుకున్నాడు. 3,800 ఉండదు. ఏంటవి? ఆటో, కార్. నాకు అక్కడ కలెక్షన్ చాలా నచ్చింది. సో అందుకనే ఎవరికైనా యూజ్ అవుతుందేమో అని చెప్పి వాళ్ళ డీటెయిల్స్ కూడా తీసుకున్నాను. మనకి ఏదైనా అక్కడ ఫర్నిచర్ నచ్చితే మనం కావాలి అనుకుంటే దాన్ని ఇలా నీట్గా చేసిస్తారు. మొత్తం అంతా నీట్గా క్లీన్ చేసి దానికి పాలిష్ పెట్టి కొత్త దానిలా చేసిస్తారు. ఎక్కడ మనకి అది ఓల్డ్ది అన్న ఫీలింగ్ రాదు. పాతకాలంలో యూజ్ చేసేలాంటివి ఇష్టపడే వాళ్ళకి అయితే ద బెస్ట్ ప్లేస్ ఇది. చాలా షాప్స్ ఉంటాయి ఇక్కడ. వీరవాశ్రంలో ఈ రోడ్లో వెళ్తుంటే రోడ్డుకి అటు సైడ్ ఇటు సైడ్ చాలా షాప్స్ ఉంటాయి. అన్నీ ఇలా ఓల్డ్ ఫర్నిచర్ ఉండేవి. మేము వెళ్ళింది అయితే షాప్ నెంబర్ 8. ఈ షాప్లో అయితే ఇత్తడికి సంబంధించిన ఐటమ్స్ అయితే కలెక్షన్ చాలా ఎక్కువ ఉంది అండ్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ ఈ షాప్స్ అయితే రోడ్ పక్కనే ఉంటాయి, మనకి ఈజీగా కనిపిస్తాయి రోడ్ మీద వెళ్తుంటే. సో నేను వాళ్ళ డీటెయిల్స్ కూడా తీసుకున్నాను కదా, ఇందాక వీడియోలో యాడ్ చేశాను. వాళ్ళ విజిటింగ్ కార్డ్ అండ్ షాప్ నెంబర్ కూడా ఉంది. ఎవరికైనా కావాలి అనుకుంటే ఖచ్చితంగా విజిట్ చేయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నాకు తెలిసిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో మీతో షేర్ చేసుకున్నాను. మళ్ళీ ఇంకొక మంచి బ్యూటిఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్.